చేసి ఎన్నికల వ్యవస్థల్ని కళ్లకు గంతలు కట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్ని అపహాస్యం చేసే పరిస్థితిలో ఉన్నాయో అన్ని కూడా ఎన్నికల ప్రత్యేక అధికారి గారికి, కమిషనర్ గారికి వివరించడం జరిగింది. అంటే ఎంత వింత పోకడలంటే పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి, నల్గొండవారిపల్లి, అట్లాగే ఎర్రిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంతు ఏంటంటే ఓ పక్కన ఓటర్ల గుర్తింపు అంటే ఓటర్ స్లిప్ ని, అంటే వారి సీరియల్ నంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి, అంటే ఏ ఊరు, వేరే ఊర్లు మార్చేశారు కదా, వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ ని పంచిపెడుతూ వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా, కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముందుగా ఓటుకి 10,000 రూపాయలు చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళినా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో, ఈడొచ్చి పొడుస్తాడో. సాక్షాత్తు గన్మెన్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి. మనం వెళ్ళి ఈ ఊళ్ళోంచి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి, ఆ ఊరు తీసుకెళ్లి, పొరుగురు తీసుకెళ్లి ఓటేయమంటున్నాడు. అక్కడికి వెళ్లి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి పొడుస్తాడో. ఎందుకు వచ్చింది రా బాబు, 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం, నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈ చంద్రబాబు పాపం మాకొద్దు అని చెప్పని ఎదురు దిగిన ఓటర్లుంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. నిన్న ఆయన్ని తలకాయ నరికాం, నిన్న ఈడి కాలు చేయించి తీసాం, మళ్ళీ ఆడి మీద కేసు పెట్టాం. నిన్న అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డితో పాటు 150 మంది మీద కేసు పెట్టాం. రేపు ఆడిని చేస్తాం, రేపు ఈయన్ని చేస్తాం, మిమ్మల్ని కూడా ఇదే గతి పడుతుందని చెప్పని బెదిరించడం, రేపు ఊళ్ళోంచి ఎలా బయటకు వస్తావో చూస్తాం అని చెప్పటం, ఇన్ని చెప్పి బెదిరిస్తుంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు, ఆ బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. కానీ ఎవడో కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. షాడో ఆఫీసర్లు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరి కోసమే అంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ అలరలర చేస్తున్నారు. ఈ మీడియా వాళ్ళేమో వీళ్ళు చెప్పేటువంటి నిజాలని వీళ్ళు ప్రపంచానికి చెప్పేటువంటి ప్రతి తెలుగుదేశం పచ్చ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు చేష్టలన్నీ కూడా ప్రపంచానికి చూపిస్తున్నారు ఈ ఛానల్స్ అన్ని కూడా. కాబట్టి మనం ఏదో తూతూ మంత్రం చేద్దాం, పోలీసులను ఎక్కువ మంది పెడదాం, షాడో పార్టీలను పెడతాం, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ని పెడతాం అంటారు. ఎవడు ఊరికనే చూసుకుంటా తిరుగుతూ ఉంటారు, అందరు కళ్ళ గద్దలు కట్టుకుంటారు. అక్కడ జరిగేటువంటి అకృత్యాలు, దారుణాలు, ఈ అఘాయిత్యాలని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎవరన్నా మీరు కాల్ సెంటర్ ఒకటి పెట్టాలి, ఎవరన్నా వచ్చి స్లిప్లు అడిగినా, మళ్లీ డబ్బులు ఎరేసినా, ఎవరైనా స్లిప్లమని బెదిరించినా వెంటనే ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే వెంటనే దాని మీద చర్యలు తీసుకునేలాగా, వాళ్ళని అరెస్టులు చేసేలాగా, మీరు కట్టడి చేసుకునేలాగా చర్యలు తీసుకోమని చెప్పని కూడా ఎన్నికల కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇది ఒకటే కాకుండా దాదాపుగా బైండ్ ఓవర్ చేసిన అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, లేదా ఎవరైతే బూతుల్లో రెగ్యులర్ గా కూర్చునేటువంటి సాంప్రదాయం ఉందో, అలవాటు ఉందో, వారందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు కట్టారు. వారందరినీ కూడా స్వేచ్ఛగా ఎన్నికల విధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వర్తించేట్టుగా మీరు చర్యలు తీసుకోమని చెప్పని, ఒక ఊళ్ళో ఓటర్లందరినీ వేరే ఊరికి పోలింగ్కి తరలించేటువంటి పరిస్థితి, పోలింగ్ కేంద్రాన్ని తరలించినటువంటి వింత పోకడల్ని ఈ జిల్లా కలెక్టర్, ఈ జిల్లా ఎస్పీ కలిసి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటువంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి అలాగే వ్యవస్థ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అకృత్యాలని ఎన్నికల కమిషన్ జోది విధిల్చి ఇవాళ ఒక్కరోజన్నా నిర్భయంగా మీ విధులు నిర్వర్తించమని కూడా వారిని కోరుకోవటం, డిమాండ్ చేయడం జరిగింది.